శివరాత్రి పర్వదినాన శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా క్యూలైన్లలో తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఉచిత క్యూలైన్లో దర్శనాలకి వస్తున్నటువంటి భక్తులను మనం అయితే గమనించవచ్చు. కంటిన్యూగా అంటే ఉదయం నుంచి 4:30 గంటల నుంచి కూడా క్యూలైన్లలోకి భక్తులు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ, ఎంతసేపు నుంచి క్యూలైన్లో ఉన్నారు? ఒక పావు గంట నుంచి ఉన్నాం సార్. ఏ టైం అయిద్దో తెలీదు. దర్శనం ఒక 4-5 గంటలు పట్టొచ్చు అంటున్నారు. అయినా సరే మేము విజయవాడ నుంచి వచ్చాం. ఆ స్వామివారి దర్శనానికి అయి వేసి ఉన్నాము. అది పరిస్థితి. విజయవాడ నుంచి వచ్చారట చాలా కాలం సేపటి నుంచి. అమ్మ, ఎంతసేపు నుంచి దర్శనం క్యూలైన్ లో ఉన్నారు? కర్నూలు నుంచి వచ్చినాం సార్. బాగానే దర్శనాలు అవుతున్నాయి. బాగుంది, మంచిగా ఉంది సార్. బాగానే ఉంది స్వామి. చెప్పండి, ఎట్లా దర్శనానికి? హ్యాపీగా ఉంది. శ్రీశైలం కొద్ది ఈ సమస్యలు తప్ప హ్యాపీగా ఉంది. కర్నూలు నుండి వచ్చినాం మేము. అంటే ఏ రకంగా సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుంది, ఫుడ్ బాగుంది, ఇబ్బందులు లేవు. చిన్న ఇంత జనంలో కంట్రోల్ చేయాలంటే ఇబ్బంది కదా, కానీ ఏం ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు పుణ్యం హ్యాపీ. బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అమ్మా, దర్శనానికి ఎంతసేపటి నుంచి క్యూ లైన్ లో ఉన్నారు? అరగంట నుంచి. ఎలా ఉంది? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? క్యూ లైన్ లో ఎలాంటి పరిస్థితి ఉంది? చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీ బాగుంది. ఎంతసేపు పడుతుంది అంటున్నారు దర్శనం? దర్శనానికి ఇంకా ఫస్ట్ టైం కండి వచ్చాం. ఈ ఊరు ఎంతసేపు పట్టొచ్చు అంటున్నారు దర్శనం? 3 గంటలు పట్టిద్దేమో మరి. చాలా లైన్ అయితే ఉంది కదా, ఫ్రీ దర్శనం. మళ్ళీ ఇంకెంతసేపు అయితే తెలియదు. ఇవాళ మరి శివరాత్రి కాబట్టి చెప్పలేం, మరి చూడాలి. అది పరిస్థితి. శివరాత్రి కాబట్టి చెప్పలేము ఎంతసేపు పడుతుందో దర్శనానికి. కానీ దర్శనానికి అయితే అన్ని రకాల సౌకర్యాల మధ్యలో క్యూ లైన్ లో వెళ్తున్నాము అని చెప్పనైతే మాత్రం భక్తులు చెప్తున్నారు.